సో ఈ వాటర్ తాగితే అంటే మన ప్యూర్ జెల్ ద్వారా వచ్చే వాటర్ ప్యూరిఫై అయ్యి తాగితే వచ్చే లాభాలు ఏంటి, మిగతా వాటర్ తో వచ్చే నష్టాలు ఏంటి? యాక్చువల్లీ వాటర్ అనేది మన బాడీలో 70% వాటర్ తోనే ఇంపాక్ట్ ఉంది మేడం. 100%. కానీ మనం వాటర్ ని వదిలేసి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. కానీ నేను చెప్పేది ఏమంటే వాటర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఎలాంటి డిసీజెస్ రావు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఈ వాటర్ వల్ల ఎలా తగ్గుతాయి అనేసి. ఫస్ట్ వాటర్ వల్ల ఎలా తగ్గుతాయి అంటే ముందు ప్రాబ్లం ఎట్లా వస్తుందో మనం తెలుసుకున్నాం అనుకోండి, దాని తగ్గే ఛాన్సెస్ అనేది మనం కలుసుకోవచ్చు. పాయింటే. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ప్రాబ్లం ఏముంది ఇక్కడ మనం ఈ చార్ట్ లో చూపించేటప్పటికి, ఇప్పుడు మన ఆల్కలైన్ చార్ట్ లో చూపించేటప్పటికి ఇది చార్ట్ మేడం. ఈ చార్ట్ లో ఇది వచ్చేసి ఆల్కలైన్ కి సంబంధించిన బెనిఫిట్స్. అవి అన్ని ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల కలిగే డిసీజెస్. దానికి దీనికి కంపారిజన్ లేదు. దాని వల్ల నష్టాలే జరుగుతాయి. ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ కలుగుతాయి. అవి ఎట్లా అనేది మీకు 1 by 1 క్లారిటీగా వివరించి చెప్పగలుగుతాను. ఎస్ ప్లీజ్ చెప్పండి. సో ఫస్ట్ పాయింట్ జీర్ణ శక్తి తగ్గుదల అంటే ఇండైజెషన్. దానికి డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ప్రూఫ్ గా, చూద్దాం. మేడం జీర్ణశక్తి తగ్గుదల. ఈ జీర్ణశక్తి ఎట్లా తగ్గుతుందంటే మనం తిన్న ఆహారము మనం చదువుకున్న కాడికి లేకుంటే నేను బుక్స్ చదివిన కాడికి మనం తిన్న ఆహారము తిన్న తర్వాత డైజెషన్ కావడం కోసము మన బాడీ లోపల కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. ఆ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత మనకు డైజెషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు డైజెషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, నార్మల్ గా వాటర్ తాగుతున్నాం. అప్పుడు వాటర్ మనం బిఫోర్ చూసుకునేటప్పటికి గ్రౌండ్ లెవెల్ వాటర్ అంటే pH 7 లేకుంటే 7+ ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాము. అది న్యూట్రలైజ్ చేస్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ అని బయట కొనుక్కొని తాగుతున్నారు. ఆ వాటర్ వల్ల ఎట్లా జీర్ణశక్తి తగ్గుతుందో మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా మన తిన్న ఆహారము జీర్ణం కావడం కోసము మనకి ఎసిడిక్ ఆమ్లాలు అనేది మన లివర్ రిలీజ్ చేస్తుందని చెప్పాను. ఎసిడిక్ ఆమ్లాలు అంటే మీరు చార్ట్ లో చూసినట్టు pH 5 కంటే తక్కువ ఉన్న ఆమ్లాలు. ఇవి మనం ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటున్నాము. ఈ వాటర్ లోనే మీకు డెమో చేసి చూపిస్తాను చూడండి. ఏంటిది? ఇది pH లిక్విడ్ మేడం. అంటే pH ఎంత ఉందని ఓకే. ఇప్పుడు మీరు ఈ pH లిక్విడ్ మనం వేసాము. ఈ వాటర్ ఏ కలర్ లో మారింది మేడం? ఎల్లో కలర్ అంటే మీరు చార్ట్ లో చూడండి. ఎల్లో కలర్ దేంతో మ్యాచ్ అవుతుంది? 5.0. అంటే 5.0 అంటే ఎసిడిక్ వాటర్ తోనే మ్యాచ్ అవుతుంది. మీరు తిన్న తర్వాత మీ లివర్ కూడా ఎసిడిక్ ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. అంటే ఎసిడిక్ ఆమ్లాలు అంటే బిలో 5 pH ఆమ్లాలు. ఈ తిన్న తర్వాత ఈ డైజెషన్ ప్రక్రియ అయిన తర్వాత దీన్ని మనం న్యూట్రలైజ్ చేయాలా. మనం న్యూట్రలైజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ మనం బయట నుంచి వాటర్ కొనుక్కొచ్చుకొని లేకుంటే RO వాటర్ ప్యూరిఫైర్ల ద్వారా వచ్చిన వాటర్ మాత్రమే తాగుతున్నాము. ఇదే వాటర్ తాగుతున్నాము. ఏమైనా చేంజ్ అయిందా మేడం? ఏం లేదు. అంటే ఎలాంటి రియాక్షన్ లేదు. అంటే ఇంకా ఎసిడిక్ ఎక్కువైపోయింది. ఈ ఎసిడిక్ ఎక్కువ వల్ల ఏమైతుందంటే సరిగా ఆహారం జీర్ణం కాదు. ఎప్పుడైతే ఆహారము పర్ఫెక్ట్ గా జీర్ణం అవుతుందో, జీర్ణమైన తర్వాతనే కదా మన బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యేది. ఎప్పుడైతే బ్లడ్ కింద ఫ్రెష్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? అంటే ఇక్కడ మీకు డైజెషనే కావట్లేదు. మీకు డైజెషన్ లో ఇబ్బంది కలుగుతుంది. డైజెషన్ సరిగా కావట్లేదు. సరిగా కానప్పుడు బ్లడ్ కింద కన్వర్ట్ కాదు. ఇటు పక్క మిగిలిన ఆహారం అంతా మన బాడీ స్టోర్ చేసుకుంటుంది, ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కరెక్టే కదా? అది ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకొని ఆ ఫ్యాట్ దానికి మన బాడీకి ఏ టైంలో ఏం అవసరం అనేది అప్పుడు ఫ్యాట్ ని కరిగించడం స్టార్ట్ చేస్తుంది. దానికోసమే నిల్వ పెట్టుకుంటుంది. ఆ ఫ్యాట్ ఎక్కువ నిల్వ కావడం వల్ల ఏమవుతాం, మనం వెయిట్ పెరుగుతామా పెరగమా? అంటే ఇక్కడ మీకు చూస్తుండగానే లైవ్ లో బరువు ఎట్లా పెరుగుతామనేది వచ్చేసింది కదా. అంటే ఒక జీర్ణశక్తి తగ్గడం వల్ల ఫస్ట్ వెయిట్ పెరుగుతాము. ఎప్పుడైతే మీరు వెయిట్ పెరిగారో మీకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయా? తగ్గుతాయి. అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ కూడా తగ్గుతుంది కదా. ఒకటొకటి ఇంటర్లింక్డ్ కదా. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వెయిట్ పెరిగారో మీరు ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఉండదు. ఇమ్యూనిటీ పవర్ అయితే 100% తగ్గిపోతుంది. అంటే మీరు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేసుకోవాలా, తగ్గుతుంది కానీ తగ్గదు. మీ అంతా మీ బాడీ సహకరించే ఇదైతే ఉండదు. అంటే ఇక్కడ చూడండి 70% వాటర్ ఇంపాక్ట్ చేస్తుంది మన బాడీలో. మీరు బాగా టెన్షన్ లో పెడుతున్నారు కాజా గారు. ఇన్ని రోజులు ఇవే ప్యూర్ వాటర్ అని వీటి మీదే బతుకుతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళినా వేరే వాటర్ ఎక్కడ తాగకుండా సంచులలో వేసుకొని మోసుకొని మరీ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇవి కూడా మీరు మంచి వాటర్ కాదంటే కొంచెం టెన్షన్ లో పడ్డాను మేడం. మంచి వాటరే అంతే. కావాల్సినంత బాడీకి మంచిది కాదు. యాక్చువల్ గా మనం వాటర్ తాగాల్సింది మన దప్పికి తీరడం కోసం కాదు, మన బాడీకి కావాల్సిన లవణాలు అన్ని అందడం కోసం మనం వాటర్ తాగాలి. అంతే. ఇక్కడ విటమిన్స్ అంటే మీకు టాబ్లెట్ల రూపంలో ఫ్రూట్స్ రూపంలో మీరు విటమిన్స్ తీసుకోవచ్చు. లవణాలు తీసుకోవాలంటే ఏ షాప్ లో, మెడికల్ షాప్ లో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? ఏవి కావాలన్నా కూడా వాటరే కదా. అంటే ఈ వాటర్ ని మనం ఇదైతున్నాం. ఓకే, మన సంగతి ఏంటి? ప్యూర్ జెల్ సంగతి ఇప్పుడు ప్రూవ్ చేయండి. ప్యూర్ జెల్ ఇప్పుడు మీకు ఇదే ఎసిడిక్ వాటర్, ఎసిడిక్ ఆమ్లం అనేది మన బాడీలో మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. మనం ఇందాక ఈ వాటర్ వేస్తే మనకి ఎలాంటి లేదు, ఇంకా ఎసిడిక్ పెరిగిపోయింది. అదే ప్యూర్ జెల్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ వేస్తే చూడండి. ఇప్పుడు మనం ఈ వాటర్ బాటిల్ లో మనకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ఉంది మేడం. ప్లస్ మిషన్లలో ప్లస్ బాటిల్లో.
త్రూ బాటిల్స్ కూడా వస్తాయండి యా మేడం, ఇప్పుడు మీరు ఇంట్లో మిషన్ ఉంది, మీరు బయటకు వచ్చినప్పుడు ఎట్లా వాటర్ బాటిల్ లో మోసుకొని పోతే ఆ వాటర్ బాటిల్లో ఇంట్లోనే నీళ్ళు తీసుకొచ్చుకోవచ్చు, కానీ మీరు బయటకు వస్తే బయట క్యాన్ వాటర్ కానీ అవి అవైలబుల్ కదా. యా ఏ వాటర్ అయినా సరే ఈ బాటిల్ వేసుకుని మీకు 2 నుంచి 3 షేక్స్ చేశారనుకోండి, సేమ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి, ఇన్స్టెంట్ వచ్చేస్తాయి. అది కూడా అంటే బాటిల్ మహత్యమా, ఇందులో ఉన్న టెక్నికాలిటీ బాటిల్ లోపల ఉన్న టెక్నాలజీ మహత్యం మేడం. ఓకే, ఇప్పుడు దీనిలో హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఉందండి, మనం నార్మల్ వాటర్ వేసాను, కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇదే వాటర్ దీంట్లో వేస్తున్నాను చూడండి. న్యూట్రలైజ్ చేసేసింది, అంటే డైజెషన్ కానీ న్యూట్రల్ చేసేసింది, ఎసిడిక్ నుంచి తీసుకొచ్చి ఆల్కలైన్ స్టేజ్ కి తీసుకొచ్చింది. ఈ ఆల్కలైన్ లోకి ఎప్పుడైతే మారిపోతుందో తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణమవుతుంది, అంటే జీర్ణమయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్యాట్ పేరుకోబోదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ ఉండదు. ఈ ఫ్యాట్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బరువు తగ్గుతారు. కరెక్ట్ కదా. దీంతో పాటు ఇంకొక ఈ తర్వాత క్వశ్చన్ ఉంది. ఇప్పుడు చాలా మందికి 100లో 70% మందికి బీపీ షుగర్ అనేది కామన్ పాయింట్. ఇది 70 మందికి బీపీ షుగర్ అనేది ఉంది. ఆ బీపీ షుగర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది తెలుసుకున్నప్పుడు మనం తగ్గించే ఛాన్స్ కూడా మనకు ఉంది కదా. యాక్చువల్లీ బీపీ అంటే ఏం మేడం, బ్లడ్ ప్రెషర్ మామూలుగా మనకు 120/80, అంటే గుండె 1 నిమిషానికి వచ్చేసి 120 సార్లు తీసుకొని 80 సార్లు పంపింగ్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అంతా 1 నిమిషంలో జరగాలి. ఒక 120/80 కొట్టకుండా 150/90, 150, 160, 160 తీసుకోవడానికి గల కారణాలు ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది. అది ఎందుకు తీసుకుంటుందంటే, ఇప్పుడు మన మెదడు కానించి మన కాళ్ళలో ప్రతి బాడీలోని ప్రతి పార్ట్ దగ్గర నుంచి రక్తం అనేది గుండె వరకు వచ్చి గుండె నుంచి మళ్ళీ అదే ఫోర్స్ తో ఎన్నికి వెళ్ళిపోవాలి. 120 సార్ల కంటే ఎక్కువ ఎందుకు కొట్టుకోవాల్సి వస్తుందంటే, మన రక్తనాళాలలో ఎక్కడో దగ్గర క్లాటెడ్ కావడం కానీ, ఏదో ఒకటి కొలెస్ట్రాల్ పేరుకోపోవడం కానీ, ఆ రక్త సరఫరాకు అడ్డుపడి ఉంటుంది. ఆ రక్త సరఫరాకు అడ్డుపడి ఉంది కదా అన్నప్పుడు గుండె కంపల్సరీ 120 సార్లు తీసుకోవాలా. అది ఆ రక్తనాళం రాలేదు కదా, సరే దాన్ని పక్కన పెట్టేసి వేరేది వచ్చింది కదా అని గుండె ఆలోచించదు. ప్రతి రక్తనాళం నుంచి గుండెకి రావాల్సింది రక్తం, అది మళ్ళీ చూసుకుంటాంలే అని ఎప్పుడు ఆలోచించదు. అట్లా ఆలోచించుకుంటే ఎప్పుడు మనం ఉండేదోళం కూడా కాదు. కాబట్టి అది రావడం కోసము ఈ నిమిషంలో జరగాలి కాబట్టి ఎక్కువ సార్లు తీసుకుంటుంది.